హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త స్టోరీ తెలుసుకుందాము. మీరు చదువుకోకపోతే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఒక గ్రామంలో పింకీ మరియు పింటూ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్ళు అక్క తమ్ముళ్ళు. పింకీ చాలా మంచిగా చదువుకునే అమ్మాయి. ప్రతిరోజు స్కూల్కి సమయానికి వెళ్తుంది. టీచర్ చెప్పిన పాఠాలు జాగ్రత్తగా వింటుంది. ఇంటికి వచ్చాక హోంవర్క్ కూడా సరిగ్గా చేస్తుంది. కానీ పింటూ మాత్రం పూర్తిగా విరుద్ధం. పింటూకి చదవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. స్కూల్ నుండి రాగానే బయటకు వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడు. అది చూసి పింటూ వాళ్ళ అమ్మకు చాలా బాధగా ఉండేది. పింకీలా పింటూ కూడా చదువుకుంటే ఎంత బాగుంటుంది అని ప్రతిరోజు ఆలోచించేది. ఒకరోజు సాయంత్రం పింటూ వాళ్ళ అమ్మమ్మకి కాల్ చేసి చెప్తుంది, పింటూ ఇలా చేస్తున్నాడు, అస్సలు చదవడం లేదు, ఎంత చెప్పినా వినడం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ పింటూని పింకీని తీసుకొని మన ఊరికి రా అని చెప్తుంది. అప్పుడు పింటూని పింకీని తీసుకొని వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్తుంది. వాళ్ళ పిల్లలతో చెప్తుంది, రేపు మనము అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నామని చెప్తుంది. మరుసటి రోజు ఉదయం పింటూ వాళ్ళ అమ్మ ఇద్దరిని పిల్లల్ని తీసుకొని బస్టాండ్కి వెళ్తుంది. బస్టాండ్ చాలా గోలగోలగా ఉంటుంది. చాలా బస్సులు వస్తూ పోతూ ఉన్నాయి. కానీ పింటూ వాళ్ళమ్మ కావాలనే పింటూ కాకినాడ వెళ్ళే బస్సు ఎటు వెళ్తుందో చెప్పమ్మా అని అడుగుతుంది. అప్పుడు పింటూ, నాకేం తెలుసమ్మా, నాకు చదవడం రాదు కదా అని అంటాడు. అప్పుడు మళ్ళీ వాళ్ళమ్మ పింకీని అడుగుతుంది, పింకీ కాకినాడ వెళ్ళే బస్సులు ఎటుంటాయో చెప్పమ్మా అని అడుగుతుంది. అప్పుడు పింకీ చెప్తుంది, అమ్మ మనం రోడ్డు దాటి వెళ్ళాలి, 6వ మార్క్ అటే చూపిస్తుంది, మనము అక్కడే ఉంటాయంట బస్సులు, అక్కడికి వెళ్ళి మనం బస్ ఎక్కాలమ్మా అని చెప్తుంది. అప్పుడు వాళ్ళమ్మ ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని రోడ్డు దాటి వెళ్తుంది. బస్టాండ్కి వెళ్ళాక అక్కడ చాలా బస్సులు ఆగి ఉంటాయి. అప్పుడు మళ్ళీ పింటూ వాళ్ళమ్మ పింటూని అడుగుతుంది, పింటూ ఇందులో మనం ఏ బస్సు ఎక్కాలి కాకినాడ వెళ్ళాలంటే అని అడుగుతుంది. అప్పుడు పింటూ, నాకేం తెలుసమ్మా, నాకు చదవడం రాదు కదా అని అంటాడు. అప్పుడు మళ్ళీ పింటూ వాళ్ళమ్మ పింకీని అడుగుతుంది, పింకీ నువ్వు చెప్పమ్మా, ఇక్కడున్న బస్సులలో మనం కాకినాడ వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలమ్మా చెప్పమ్మా అని అంటుంది. అమ్మ ఈ ఫస్ట్ బస్సు ఎక్కితే మనం కాకినాడ వెళ్తామమ్మా అని అంటుంది. అప్పుడు ఆ ముగ్గురు వెళ్ళి ఆ బస్సులో కూర్చుంటారు. బస్సులో కూర్చున్నాక వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, పింటూ అక్కకి నాకు ఆధార్ కార్డు ఉంది కనుక మాకు ఫ్రీ బస్సు, కానీ నీకు మాత్రం టికెట్ తీసుకోవాలి, ఇందులో 50 రూపీస్ నోట్ ఏది నాన్న అని అంటుంది. అప్పుడు పింటూ, నాకేం తెలుసమ్మా, నాకు 50 రూపీస్ నోట్ తెలీదు అమ్మా అని అంటాడు. అప్పుడు మళ్ళీ పింకీని అడుగుతుంది వాళ్ళమ్మ, పింకీ ఇదే అమ్మ 50 రూపీస్ నోటు, దీనితోనే మనం టికెట్ తీసుకోవాలి అని అంటుంది. అప్పుడు మెల్లిగా పింటూ వాళ్ళమ్మ పింటూకి అర్థమయ్యేలాగా చెప్తుంది, పింటూ చూసావా, ఇప్పుడు అక్క ఉండడం వల్ల మనకి ఏ బస్ ఎక్కాలో తెలిసింది, ఎంత ఇవ్వాలో తెలిసింది, అదే అక్క లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళం అని అంటుంది. అప్పుడు పింటూ మెల్లగా చెప్తాడు, అమ్మ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, ఇప్పటి నుంచి నేను బాగా చదువుకుంటాను, ఇంకోసారి మనం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అన్నీ నేనే చెప్తాను అని అంటాడు. అప్పుడు పింటూ వాళ్ళమ్మ చాలా సంతోషపడుతుంది. కొంతసేపటికి వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి చేరుకున్నారు. వాళ్ళ అమ్మమ్మ బయటే ఎదురు చూస్తూ ఉంది. పింటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని కౌగిలించుకుంటాడు. అమ్మమ్మ అడిగింది, ఏమయ్యా పింటూ, ఇప్పుడు బాగా చదువుకుంటావా అని అంటుంది. పింటూ నవ్వుతూ చెప్పాడు, అవునమ్మమ్మ, ఇప్పటి నుండి నేను అన్నీ పింకీలా చదువుకుంటాను. అప్పుడు పింటూ వాళ్ళ అమ్మ మనసులో అనుకుంది, అమ్మమ్మ మనల్ని ఇక్కడికి ఎందుకు పిలిచిందో ఇప్పుడు అర్థమైంది. ఆమె మనసులోనే వాళ్ళ అమ్మమ్మకి ధన్యవాదాలు చెప్పుకుంది. పిల్లలు, అర్థమైందా, మనం చదువుకుంటేనే మనం ప్రపంచాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. అందుకే ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు BRR TV ఛానల్.